ఇదేమిట్రా పోలీస్ ఆఫీసర్ని కట్టేశానన్నావు, మన వాళ్ళు వేలాడుతున్నారు. అసలు నాకు ఆ సంగతి ముందు తెలియాలి. ఎవడా పోలీస్ ఆఫీసర్? అరే అల్లుడు, నిన్ను కట్టేసి వింటాని ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చా. నువ్వే కదా పోలీస్ ఆఫీసర్ని. పళ్ళు రాలిపోతాయి. దిక్కులేని ముసల్దారి మీద చెయ్యి చేసుకున్న ఈ ఎదవల్ని ఏ ఎదవన్నర ఎదవ పంపాడో చూద్దామని దొరికినట్టు నటించా. ఎవడా ఎదవన్నర ఎదవా? ఇంతకీ నువ్వు పోలీస్ ఆఫీసర్వి కావా? సచ్చినా కాను. ఏదో సరదాగా అప్పుడప్పుడు యాసాలు కడతాను గాని ఇంతవరకు కాకి సొక్క కంపు కూడా నాకు తెలదు. ఇతగాడి కూతురు లాలీపప్ప కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళి గుంటలో పడిపోయాను అంతే. నీ పెరకి వెలిగి పాలకొంపట్లో పడింది. అతను పెద్ద పోలీస్ ఆఫీసరు. బాబు, నీకితని కూతురు కావాలా? అతనికి నా కూతురు ఏమను? అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుని నా కూతుర్ని పేకల దాకా మునగనిచ్చా. మరి ఎక్కడికండి బస్వా, వాడు వీడు కాడు, వీడు వాడు కాడు, అర్థమైందా? కానీ వాడే వీడు అనుకుని నా కూతురు కమిట్ అయిపోయిందే. కాబట్టి వీడికే ఇస్తానని ఒప్పుకో. వాడెవడో తెలుసా? సీతమ్మ కొడుకు. అమ్మో, నోరుమూసుకో. ఒకేలాగున్న వీణ్ణి మనం వాడుకొని వాణ్ణి పడగొట్టాలి. ఆ తరువాత అవసరమైతే వాణ్ణి కూడా లేపేద్దాం. అది కాదండి. ఏంట్రా నువ్వు? అమ్మస్లు అమ్మైనా కొడుకు సమ్మగా ఉంటాడని అప్పుడే చెప్పాను. నీ బుర్రకెక్కలేదు. సమ్మగా అంటే ఇలా నీకు సమ్మగా పెడతాడని. అలాగా? కత్తెక్కడా? ఇప్పుడే తెస్తా ఉండు బావా. బాబు, లాలీపప్ప నీదే, ఆ పూచి నాది. కానీ నీ కాబోయే మామను పూర్తిగా ఒప్పించడానికి నువ్వు పని చేయాలి. ఐస్ క్రీమ్ బేబీ కోసం ఏ పని అన్నా చేస్తా. ఏం చెయ్యాలో చెప్పు. ఒక వేషం వెయ్యాలి. ఏమర్లా యాస కట్టాలా? థ్యాంక్స్. ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాను. ఆనాడే అవి నన్ను శపించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలకు గాక. అలాగే జరిగింది. బాటిల్స్ కే కొత్తవి కొన్నాను. హృదయం దొరకదే కొనడానికి. సూపర్. మరి నా లాలీపప్ప నీ ఎట్లో తెప్ప. ఇప్పుడు ఫోర్స్ గా ఇంటి పోర్షన్ చెప్పనా? దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై నవఖండ భూమండల పరివ్యాప్తమై దశోక్షౌహిణి సేనావాహిని పరిరక్షితమై శాస్త్రవ భయంకరమైన ఈ గురు సామ్రాజ్యమును శాసించు రారాజును నేను. అరివీర సంఘ నిర్మూల నోర్తండ తోడుతండ బలమండితులు మేరు సమాన తీరులు మా సత సోదరులు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై గురు సామ్రాజ్య యశోరక్షా దీక్షితుడైన ఈ రాధేయుడుండగా అనామకులైన పాండవార్భకులకు ఇంతటి ప్రజా ప్రశంసాభివందనమా కట్టు అభిసిట్. సూపర్. మరి నా ఐస్ క్రీమ్ బేబీ అది నీ గుడ్డలుతికే దోబి. చూడు, ఈ వేషాలన్నీ వద్దు. నువ్వు ఒక పోలీసు వేషం వేయాలి. పోలీసా? అదెందుకు? చెప్తా. నీ మామ నిన్ను పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాడు కదా, ఒక్కసారి ఆ వేషంలో కనపడి ఈ తుపాకీతో నీ మామని కాల్చి. అప్పా, మా మామని తుపాకీతో కాలిస్తే నన్ను బొక్కలో దాతారు. నాకొద్దురా బాబోయ్. స్టాప్ దట్. యప్పా, పేరెత్తే తుపాకీ గుండు బదులు ఈ గుండు పిల్లలేంటి గురువా? మరి అందుకే కదా కాల్చమన్నాను. ఇదే దసరా తుపాకీ. మీ మామ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు కదా, సాయంత్రం అతనికి సన్మాన్. ఆ సందట్లో నువ్వు సరదాగా అతనికి ఇష్టమైన పోలీస్ వేషం వేసుకుని అతనికి కనపడకుండా దాక్కుని సడన్ గా ఇలా పూలవాన కురిపించావనుకో, నీ మామ అద్దిరిపోతాడు. అంతే, అక్కడికక్కడే గోల్డ్ పిస్ తో నీకు పెళ్లి. ఏమంటావు? అలాగే. మరి నా పోలీస్ డ్రెస్ ఎక్కడ? రై, లోపలికి తీసుకెళ్ళండి రా. ఏమిటి సార్ ఐడియా? సాయంత్రం సన్మానంలో ఒరిజినల్ గన్ తో వీడి చేత షూట్ చేయిస్తాను, వీడియో తీయిస్తాను. చైర్మన్ హత్య ఒరిజినల్ ఎస్పీ చేసినట్టు బనాయిస్తాను. చూసాండ్రా, జనం ఏంట జేజేలు కొడుతున్నారు. ఇప్పుడు మనం పేడకలు అమ్ముకునే బాధనం కాదు, ఈ మున్సిపాలిటీకి చైర్మన్ని. కొంచెం నోరు కంట్రోల్లో ఉండు. అవునవును, నాకెందుకు తెలియదు. ఇప్పుడు నీకు ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ. సారీ.
మా మామ వచ్చేసాడు బెదరు. సరిగ్గా గుర్తించుకో. అవును, ఎలాగో పేలుస్తున్నాం కదా, చక్రవర్తిని కూడా కలిపి పేల్చేస్తాను. ఏంటి? కంగారు పడతావేంటి? పేలిస్తే రాలేవి పువ్వులేగా, చక్రవర్తి చెవులో పువ్వులు రాలితే తప్ప. చూడు, అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. ఓవర్ అయిపోయావు, నీ గోల్డ్ ఫిష్ ని దక్కదు. అయితే మా మామ మీద రాలుస్తాను పువ్వులు. నేను కాల్చలేదు. పోలీసుడు దగ్గరికి రావద్దు. వద్దు. ఆ తుపాకీ ఇలా ఇవ్వమ్మా. ఆ నీచుని చంపాలి, చంపి తీరాలి. తుపాకీ ఇవ్వను. ఇవ్వమ్మా. తుపాకీకి మంచి చెడ్డలు తెలియవు, తెలుసుకుని దండించడానికి నేనున్నానుగా. నువ్వెందుకు దండిస్తావు? నా కథ నీకు తెలియదు. తెలియక్కర్లేదు. వాడు చెడ్డవాడు, నువ్వు మంచిదానివి, అది నాకు తెలుసు. ఆ తుపాకీ కింద పడి. నా సంచి ఇందులో మా వారున్నారు, నా పిల్లలున్నారు. పారిపోతాననుకున్నావు కదా, అమ్మా అన్నావుగా. పట్టుకో. అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా చేతిలో టిక్కు టిక్కును కొట్టుకుంటుంది? అదా గుండె బాబు. గుండె చేతిలో ఉంటుందా? అవును బాబు, బిడ్డ క్షేమం కోరే తల్లి గుండె ఎప్పుడు గుప్పెట్లోనే ఉంటుంది. రా. దిగమ్మా. మావో, ప్లాన్ అంతా సరిపోయింది మావా. నీ నెత్తికి గురి చూసి పువ్వులు షూటింగ్ చేయాలనుకుంటే మొత్తం పాడైపోయింది. ఇప్పుడు షూటింగ్ చేస్తాను, నిలబడు మావా, నిలబడు. వదిలే, రాలేవి పువ్వులేగా. మావో, మావో, ఎక్కడా మావో? కిష్టయ్య, నువ్వు ఇక షూటింగ్ చేయక్కర్లేదు. నీ మామ నీకు లాలీపాప్ ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. యప్పా. కానీ నువ్వు ఒక చిన్న పని చేయి. ఇంకా ఏం చెయ్యాలి? బసవా చెప్పు. ఆ, ఈ ఊళ్ళో ఒక దగుల్బాజీ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆడు అచ్చు నీలాగే ఉంటాడు. యప్పా, సేమ్ డిట్టో. దిట్టో. ఆడు ఈయన్ని చంపించడానికి మనుషుల్ని పెట్టాడు. గురి తప్పింది. మరి ఆడి బదులు ఏమన్నా నిరికించాలి కదా, అందుకని ఒక ముసిల్ దాన్ని నిరికిచ్చాడు. ఆ ముసిల్ ఎవరో తెలుసా? నువ్వు గుళ్ళో కాపాడావు ఆవిడ. ఆవిడ పాపం, ఆవిడ్ని చూస్తేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తది. ఆవిడ చేతులకి బేడీలు ఎలా తగిలించాడు? అదే అడన్ని ఏదో పనులు చేస్తుంటాడు. యప్పా, ఈ పోలీసోడు బోర్డర్ దాటేస్తున్నాడు. బొంగర వాడించేస్తాను, వస్తా. వద్దొద్దు. ఎస్పీ లేనప్పుడు ఈ డ్రెస్ లో నువ్వు వెళ్ళి ఆమెను విడిపించురా. పాపం. అవునవును పాపం. వాడక్కడ ఉంటే ఒకటి బేకనా? వాడక్కడ ఉండడు. నువ్వు సేమ్ డిటో కదా. అవును, సేమ్ డిట్టో కదా. ఆ. మామ చెప్పాడు కదా. కరెక్ట్ కదా. అవును కదా. ఇక చెప్తా